హాయ్, ఐఎమ్ శివకుమార్. ఈరోజు మనం 6th క్లాస్లో 4th లెసన్ మొక్కల గురించి తెలుసుకోవడం, దీని గురించి చూద్దాము. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ లెసన్లో ఏంటంటే ముఖ్యంగా అంటే మొక్కల గురించి అయితే మొక్కల్ని 3 భాగాలుగా విభజించారు. వాటిల్లో గుల్మాలు, పొదలు, వృక్షాలు ఈ 3 భాగాలుగా విభజించారు. వాటిలో మనం ఫస్ట్ వన్ గుల్మాలు గురించి చూద్దామంటే, గుల్మాలు అంటే ఏం లేదండి, ఇలా చిన్న చెట్లుగా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి. అవి వాటి కాండం వచ్చేసి పచ్చగా ఉంటుంది, వంచితే ఏదైనా మృదువుగా అంటే మెత్తగా ఉంటాయి. ఇవి ఈ చెట్లే కాకుండా మనకి మామూలుగా ఇంకా చాలా అంటే కనకాంబరాలని అట్లా ఉంటాయి, అవన్నీ కూడా వస్తాయి. ఇవి కనకాంబరాలు, ఇవి కూడా గుల్మాల కిందకే వస్తాయి. ఎందుకంటే చాలా పొట్టిగా ఉంటాయి, వాటి కాండం పచ్చగా ఉంటుంది, ఇట్లా వంగితే అట్లా మృదువుగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, వీటికి గుల్మాలకి కాండం కింద భాగంలో కొమ్మలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి మామూలుగా. నెక్స్ట్ వచ్చేసి పొదల గురించి చూద్దాం. ఇవి పొదల కింద వస్తాయి, అంటే గోరింటాకు చెట్టు. ఇవి మామూలుగా గుల్మాల కంటే కొద్దిగా మందంగా ఉంటాయి, కొద్దిగా గట్టిగా ఉంటాయి కాండం. అవి అంటే గుల్మాలు ఉన్నంతగా పచ్చగా మృదువుగా ఉండవు. హైటు గుల్మాల కంటే కొద్దిగా హైట్ ఎక్కువగా ఉంటాయి. అట వృక్షాలకి గుల్మాలకి మధ్య రకంగా ఉంటాయి. ఇవి కొమ్మలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంత గుల్మాలకి కింద వైపు కాండానికి కింద వైపు కొమ్మలు లేవు, కానీ పొదలకు అనేటికి కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృక్షాలు వచ్చేస్తే ఈ విధంగా యాప చెట్లు, ఇవి పెద్ద పెద్దగా మానులుగా ఉంటాయి. కాండం అనేది చాలా గట్టిగా అట్లా ఉంటుంది. నెక్స్ట్ పాకే మొక్కలు. ఇవేంటంటే ఉదాహరణకు మనం మల్లిని తీసుకుందాం, మల్లి చెట్టు. ఇవి భూమి మీద అట్లా పాకుతా అట్లా ఉంటాయి. వీటికి అంటే ఈ ఆకుల మధ్యలో తీగలు కానీ అట్లా ఏమి ఉండవు. అందువల్ల ఇవి సపోర్ట్ దేని మీద ఆధారపడకుండా భూమి మీద పాకుతా ఉంటాయి. మనం దానికి పందిలి అలా వేసుకుంటే పైకి వస్తాయి, లేదంటే భూమి మీదనే ఉంటాయి మల్లి చెట్లు. నెక్స్ట్ ఎగబాకే మొక్కలు. ఇవేంటంటే ఇప్పుడు ఉదాహరణకి మనం కాకర తీసుకుందాం. దీంట్లో ప్రతి ఆకుకాడ అక్కడ తీగల్లాగా అట్లా వచ్చుంటాయి. వీటితో ఏదో ఒక ఆధారాన్ని గట్టిగా చుట్టు పెట్టుకొని ఇలా పైకి ఎక్కుతూ ఉంటాయి. దీన్ని ఎగబాకే మొక్కలు అంటారు. ఇందాక మల్లి చెట్లు వచ్చేసి భూమి మీద పాకే మొక్కలు, ఇవి వచ్చేసి ఎగబాకే మొక్కలు అంటారు. ఇప్పుడు మొక్కను తీసుకుంటే మొక్కలో భాగాలు చూస్తే కింద వేర్లు ఉంటాయి, మధ్యలో కాండం, ఆకులు, పుష్పాలు. ఇవి మొక్కలోని భాగాలు. ఒక్కో భాగం గురించి ఒకటి చూద్దాం. అసలు వేర్లు ఎందుకు ఉపయోగపడతాయి చెట్టుకు అంటే, ఇవేంటంటే భూమిలో గట్టిగా పాతుకుపోయి చెట్టుకి స్థిరత్వాన్ని ఇచ్చేదానికి ఒకటి. నెక్స్ట్ ఏంటంటే నీరు, ఖనిజ లవణాలని తీసుకునేదానికి ఉపయోగపడతాయి వేర్లు. ఇవి తీసుకున్న ఆహారం, ఖనిజ లవణాలు, నీరు కాండానికి పంపిస్తాయి. ఈ కాండం ఏంటంటే పత్రాలకి, నెక్స్ట్ పుష్పాలకి మొత్తం ప్రసరణ చేపిస్తుంది. నెక్స్ట్ కాండం వచ్చేసి అట్లా. నెక్స్ట్ ఆకులు ఏం చేస్తాయంటే, ఆకుల్లో పచ్చగా ఉందంటే దాంట్లో పత్రహరితం ఉందని. ఈ ఆకుల్లో కలిగి ఉన్న పత్రహరితంతో సూర్యరశ్మి సమక్షంలో ఈ వేర్లు తీసుకున్న నీరు ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ని ఈ పత్రాలు పీల్చుకొని వీటన్నిటి ద్వారా పిండి పదార్థాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి. ఆ విధంగా తయారు చేసుకునేదాన్ని కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఇవన్నీ మీ అందరికీ తెలిసినట్టువే, కానీ 6th క్లాస్లో ఉన్నాయి కాబట్టి చెప్పుకుంటున్నాం. ఈ పత్రాలు అనేటివి ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఈ పత్రాలకు చుట్టూ అంచుల్లో చిన్న రంధ్రాలు వంటివి ఉంటాయి, అవే పత్ర రంధ్రాలు అంటారు. వాటి ద్వారా అవి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. నెక్స్ట్ వేర్లు ఏంటంటే, వేరుల్లో మరలా 2 రకాలు ఉంటాయి. వేర్లు ఏంటంటే తల్లి వేరు వ్యవస్థ ఒకటి. తల్లి వేరు వ్యవస్థ అనేది పొడవాటి వేరు ఉంటుంది, పక్కన ఈ పీచు వేర్లు ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి గుబురు వేరు వ్యవస్థ అని ఉంటుంది. అంటే గడ్డి జాతి వీటికి తల్లి వేరు ఉండదు, గుబురు వేరు మాత్రం ఉంటాయి. ఇటు తల్లి వేరు వ్యవస్థ, ఇటు గుబురు వేరు వ్యవస్థ, అట్లా 2 ఉంటాయి. ఈ పత్రాల్లో కిరణజన్య సంయోగక్రియ ద్వారా పిండి పదార్థం తయారు చేసుకొని వాటిల్లో ఏర్పడిన పిండి పదార్థాన్ని పత్రాలు కాండం ద్వారా మొక్కకు పంపిస్తాయి. ఆ మొక్క ఏంటంటే ఆ కాండం ద్వారా కావలసిన వాటన్నిటికీ ఎక్కడ ఏ భాగాలకి అవసరమో వాటికి పంపించి మిగిలింది అవి ఎత్తిపెట్టుకుంటాయి. అవి కొన్ని వేర్లలో కూడా దాచిపెడతాయి. అవి వాటికి ఎగ్జాంపుల్గా ముల్లంగి, క్యారెట్, చిలకడదుంప, కర్రపెండలం ఇవన్నీ వేరుల్లో దాచిపెడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆకుల గురించి చూస్తే, ఈ పత్రం గురించి చూస్తే
ఈ పత్రము ఈ వెడల్పు భాగాన్నంతా పత్రదళము అంటారు. మధ్యలో ఉండే గీర దాన్ని నడిమి ఈనె అంటారు. ఈ చిన్న చిన్న ఈనెలను వచ్చేసి ఈనెలు అంటారు. ఈ ఈనెలు ఏర్పడే దాని విధానాన్ని బట్టి కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి మామూలుగా నడిమి ఈనె ఉండి దాని చుట్టూ ఇలా ఈనెలు ఉంటే ఈ విధంగా అది వచ్చేసి జాలాకార ఈనెలు వ్యాపనం అని, లేదా ఈ విధంగా గడ్డి జాతి వాటికి ఏంటంటే పొడవుగా ఆకుండి మధ్యలో ఈ నడిమి ఈనుండి దానికి సమాంతరంగా ఈనెలుగా ఉంటే దాన్ని సమాంతర ఈనెల వ్యవస్థ అంటారు. జాలాకార ఈనెల వ్యవస్థ, సమాంతర ఈనెల వ్యవస్థ అంటారు. ఈ తల్లివేరు వ్యవస్థ అనేది ఎక్కువగా ఏంటంటే ద్విదళ బీజ మొక్కలకి అట్లా ఉంటుంది. అవి నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. నెక్స్ట్ పుష్పాల గురించి చూస్తే ఈ పుష్పాల్లో బంతి, చామంతి, సూర్యకాంతం ఇలాంటి పుష్పాలను చూస్తే అవి ఏంటంటే పుష్పాలు కాదు, పుష్పాల గుంపు అంటారు. అంటే ఎందుకంటే ఇవి ఇట్లా ఇవన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఇది పుష్పాల గుంపు అంటారు. నెక్స్ట్ ఉమ్మెత్తులో ఉండే పువ్వు రకాన్ని వచ్చేసి మామూలుగా పుష్పంలో ఇది వచ్చేసి రక్షక పత్రావళి, ఇది ఆకర్షణ పత్రావళి. దీని లోపల కేసరాలు, కీలాగ్రం ఇట్లా ఇవన్నీ ఉంటాయి. దీనికి రక్షక పత్రావళి గుండ్రంగా అతుక్కొని ఇట్లా ఉండటం వల్ల గంటాకార పుష్పాలు అంటారు. ఈ పుష్పాలలో మామూలుగా కేసరావళి, అండకోశాలు అనే ఒక భాగాలు ఉంటాయి. కేసరావళి అంటే పురుష ప్రత్యుత్పత్తికి సంబంధించింది, అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి. ఇప్పుడు ఈ ఉమ్మెత్త పువ్వులో చూస్తే కేసరావళి అనేవి ఇట్లా 5 ఉన్నాయి. ఇవి 5 భాగాలు పొడవుగా ఉన్నాయి. మధ్యలో వచ్చేసి కీలాగ్రం అనేది సన్నగా పొడవుగా ఈ బ్లాక్ కలర్లో ఇది కీలాగ్రం ఇట్లా బ్లాక్ సన్న పైప్ లాగా వచ్చి ఇవి కేసరదండం. కొసను వచ్చేసి పరాకోశాలు ఇవి ఇట్లా ఉన్నాయి. ఇవి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థవి. ఇవి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ కీలాగ్రము. ఇది ఈ పైప్ లాగా ఉండేది కీలము, దీనిపైన ఉండేది కీలాగ్రము. ఇంకా దీని కిందకి అలా చివరగా ఉండేది అండకోశము. ఇట్లా దీని లోపల దీన్ని కట్ చేస్తే ఈ చివరన ఉబ్బెత్తు భాగం ఉండేది అండాశయము. దాన్ని కట్ చేసినప్పుడు ఒక చిన్న గోళీ లాంటివి అట్లా ఉంటాయి, అవే అండాలు. ఇట్లా ఇవి ఈ లెసన్లో ఉండేటివి. ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.